హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లిప్ గుర్తుంది కదా, మేము నిఖా నుంచి బయలుదేరిన సన్నివేశం అనమాట. లాస్ట్ వ్లాగ్ లో చూసే ఉంటారు. సో ఇప్పుడు మేము బస్ లో ఎంత ఎంజాయబుల్ గా వెళ్ళామో చూపిస్తాను. ఓకే हाय फ्रेंड्स, बोलो निखा हो गया चलो। हाय फ्रेंड्स, शादी हो गया, घर को चल जा रहे। हाय फ्रेंड्स, टाइम में अच्छा रिएक्शन होती है ना, टाइम में का फेस बताना। बाय बाय, श्रीकाकुलम से वैजर जा रहे हैं। ओके हाय फ्रेंड्स, या छे शरीफा ओके ओके है ना, का है रे हाथ उठा बार होपी भाजी गार गोल्स कंडा अక్కడ పెడతా ఉండు एकली चल रही సారీ ఫర్ ద ఇంటరప్షన్. మ్యూజిక్ కట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. కాపీరైట్ ప్రాబ్లం వల్ల మ్యూజిక్ అక్కడక్కడ కట్ చేస్తున్నాను. ఎంజాయ్మెంట్ అయితే అస్సలు స్కిప్ చేయదు. అక్కడక్కడ ఎక్కడ జోష్ ఉందో అక్కడ మాత్రం మ్యూజిక్ అయితే పెట్టాను. చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అయితే వలీమా బ్లాగ్ అనమాట. బస్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మ్యూజిక్ అంతా పెడితే మళ్ళీ కాపీరైట్ వస్తుందని అక్కడక్కడ కట్ చేశాను అనమాట. సో ఎంజాయ్ దిస్ బ్లాగ్. కళ్ళు పేలిపోను కూడా ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డే వలీమా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఫాస్ట్గా హాట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వలీమాకి అయితే ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వాలి. సో ఓకే, వలీమా కూడా ఎంజాయ్ చేసేయండి. सुबानी
क्या दिखाऊँ वीडियो సారీ, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ ఇంత త్వరగా చేసేస్తున్నారేంటి అనుకుంటున్నారా? లేదు, మేము ఫ్రెష్ అప్ అయి రావడానికి కూడా చాలా లేట్ అయిపోయింది. మేము వలీమా అటెండ్ అయ్యేటప్పటికి లంచ్ టైం అయిపోయింది అనమాట. అందుకు మీకు డైరెక్ట్గా లంచ్ టైమే చూపించాను. అసలు బ్లాగ్ తీయడానికి కూడా అంత ఖాళీ లేదు. మరి వలీమా కదా, అందరూ ఉంటారు కదా, అందరితో కలవాలి కదా, అసలు ఖాళీ లేదు. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో మరి సెల్ఫీలు, ఫోటోలు, పిక్స్ తీసుకోవాలి కదా, మళ్ళీ ఈ మెమొరీస్ రావు కదా. అందుకు ఆ వలీమా అంతా ఎంజాయ్ చేసి ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ క్లిప్స్ తీసానమాట మీకు షేర్ చేయడానికి. సూటా పేర్లే బుడంకాయల फातिमा को आरस को चला को तो मैं बात चला थे खालिद टीएच चला थे वीडियो काट रहे हैं ये तो बात से बीच में
ఓకే ఫ్రెండ్స్, మీకు హాల్ ఖాళీగా కనబడుతుంది కదా, ఎందుకంటే భోజనం చేయగానే చాలామంది వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము మట్టుకే ఉన్నాం పెళ్లి కొడుకు వాళ్ళ తరఫున కాబట్టి లాస్ట్ వరకు ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము బయలుదేరే టైంకి అప్పగింతలు కూడా అవుతున్నాయి. ఇది లాస్ట్ ట్రిప్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ పెళ్లి కూతురు వాళ్ళ తరఫున వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. సో ఇదే ఇంకా లాస్ట్. మేము ఆ తర్వాత బయటికి వెళ్దామని బీచ్కి అయితే బయలుదేరదామని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. నేను మా తోటికోడలు వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అలా మేము బీచ్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. తర్వాత చూడాలి మరి. ख्याल नहीं है मुझे. कभी जाना नहीं था अभी. पकड़ लो आप नीचे रहते अभी पुरुषने आप ले लेगी अल्फा गाड़िया कहीं लगाते हैं कहाँ से लाते हैं कहीं को चले चले जाओ माता कदे माता चले चले अभी देखना नहीं है अगर गाड़ी लाते हो वो क्या आओ भाई जल्दी वाले पहाड़ को उतरने क्या बने क्या क्या सीढ़ा चाहिए. वो सेट उतरते हैं जो वैसा उतरने की सीढ़ियाँ. ఓకే ఫ్రెండ్స్, వలిమా పూర్తయిపోయాక మేము అలా బీచ్కి వచ్చి చిల్ అయ్యామన్నమాట. వైజాగ్ వచ్చి బీచ్ చూడకపోతే మనసులో ఏదోలా ఉంటుంది. అది కాకుండా ఈవినింగ్ టైం బీచ్కి వెళ్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లి హడావిడి అంతా అయిపోయింది. ఈ రోజుతో మాకు వైజాగ్లో లాస్ట్ డే. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే మీరు వైజాగ్ టు రాజమండ్రి జర్నీ అయితే చూస్తారు. ఓకే, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్యూట్ బ్లాగ్లో. బాయ్ ఎవ్రీవన్.